10 ఏళ్లలో బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల పాలు చేయగా అధికారం కోసం కాంగ్రెస్ వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని అన్నారు. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర అని రేపటి సంధి నేను మొదలు పెడుతున్నాను. ఇక్కడ రేపు పొద్దున 7:30కు అమ్మపల్లి మందిరంలో నార్కోడ పక్కకు శంషాబాద్ మండలంలో అమ్మపల్లి రామాలయంలో మేము మొదలు పెడుతున్నాము. దాని తర్వాత గ్రామీణ ప్రాంతంలో చేవెళ్ల పార్లమెంట్లో 25 మండలాలు ఉన్నాయి. ఈ ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం పోతాం. అంటే చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూర్ పోయి మళ్ళీ రాజేందర్ రూరల్ అంటే శంషాబాద్ రూరల్ మండల్ పోతాం. దాని తర్వాత